కర్నూలు ప్రమాదంలో ఎఫ్ఎస్ఎల్ నివేదికల ఆధారంగా మృతదేహాలను వారి బంధువులకు అప్పగిస్తున్నారు. 19వ మృతదేహానికి సంబంధించి ఒకరు వచ్చారని, తన తండ్రి కనిపించడం లేదని ఎస్పీ తెలిపారు. వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ తాగలేదని నివేదికలో తేలిందని వెల్లడించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం మనం కర్నూలు సర్వజన వైద్యశాల వద్ద ఉన్న మార్చురీ వద్ద ఉన్నాము. మనం చూడొచ్చు, మన వెనక అంబులెన్సులు కనిపిస్తున్నాయి. ఎవరైతే ఈ నెల 24వ తేదీన బస్సు ప్రమాదంలో మృతి చెందిన 19 మంది మృతదేహాలను వారి బంధువులకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు పోలీసులు చెప్తున్న దాని ప్రకారం 7 మృతదేహాలు అప్పగించారు. ప్రస్తుతం మన వెనక ఉన్నటువంటి అంబులెన్స్ చూడొచ్చు, ఇది 8వ మృతదేహం. ఇది అమృత్ కుమార్, బీహార్కు చెందినటువంటి అమృత్ కుమార్ మృతదేహం ఇప్పుడే వాళ్ళ బంధువులకు అప్పగించారు. ఆ అంబులెన్స్ కూడా వెళ్ళిపోతుంది. మొత్తం ఒక్కొక్క అంబులెన్స్లో ఒక్కొక్క ఫ్రీజర్ ఉంటుంది. ఆ ఫ్రీజర్తో పాటు వారి బంధువులు మరొక వ్యక్తిని దీంతో పాటు పంపిస్తున్నారు. మొత్తం మనం చూడొచ్చు, బీహార్ నుంచి వీరు నిన్న విజయవాడకు చేరుకున్నారు. అక్కడ నుంచి ఇక్కడికి కర్నూలుకు వచ్చారు. మొత్తం వారికి ఈ మృతదేహాన్ని అప్పగించారు. మొత్తం ఇప్పటికీ ఇది 8వ మృతదేహం. 8 మృతదేహాలు, మరో 10 మృతదేహాలను అప్పగించాల్సి ఉంది. ఆ ప్రక్రియ కూడా త్వరితగతిన జరుగుతూ ఉంది. సాధ్యమైనంత తొందరగా ఈ మృతదేహాలను అప్పగించాలని చెప్పి పోలీసులు అధికారులు ఈ ప్రక్రియను ప్రారంభించారు. ప్రధానంగా ఈ మృతదేహాలతో పాటు ఇది మొదట ఎఫ్ఐఆర్ అయి ఉండాలి. ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తారు, ఈ తర్వాత డెత్ సర్టిఫికేట్ ఇస్తారు, డిఎన్ఏ రిపోర్ట్ కూడా ఇస్తారు. ఈ 3 ఇచ్చిన తర్వాత ఈ మృతదేహాన్ని వారికి బంధువులకు అప్పగిస్తారు. ఎందుకంటే ఇవన్నీ చాలా అవసరం. ఒకవేళ ఇన్సూరెన్స్లు ఉన్న ఆస్తికి సంబంధించిన విషయాల్లో కానీ ఇవన్నీ కూడా లీగల్గా ఎలాంటి సమస్యలు రాకుండా ఈ అన్ని రిపోర్ట్లు ఇచ్చి వారికి అంబులెన్స్లు ఇచ్చి మృతదేహాలను ఇచ్చి పంపిస్తున్నారు. ఈ ప్రక్రియ త్వరితగతిన కొనసాగుతుంది. అయితే ఇవాళ లేటెస్ట్గా 2 అప్డేట్స్ జరిగాయి. ఎవరైతే శివశంకర్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ శివశంకర్ అనే వ్యక్తి ఈ బస్సు ప్రమాదానికి కారణమైనటువంటి ద్విచక్ర వాహనంలో వెళ్ళినటువంటి శివశంకర్ అనే వ్యక్తి మద్యం సేవించి ఉన్నారని చెప్పి తాజాగా పోలీసులు నిర్ధారించారు. పోస్ట్ మార్టం రిపోర్టు, ఆ తర్వాత ఆయన నమూనాలని పరీక్షించిన తర్వాత ఫోరెన్సిక్ రిపోర్ట్లో మద్యం సేవించి ద్విచక్ర వాహనాన్ని నడిపినట్లుగా ఇవాళ రిపోర్ట్ వచ్చింది. ఇది కాకుండా శివశంకర్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఎర్రిస్వామి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. శివశంకర్ నేను ఇద్దరము బాగా మద్యం సేవించి ద్విచక్ర వాహనం మీద వెళ్ళాము. బండి స్కిడ్ అయిపోయి కింద పడిపోయింది. స్కిడ్ అయి కింద పడిపోవడంతో వెంటనే ఘటనా స్థలంలోనే శివశంకర్ మృతి చెందాడు. నేను మృతదేహాన్ని పక్కకు లాగాను అని చెప్పి చాలా స్పష్టంగా ఉలిందకొండ పోలీస్ స్టేషన్లో శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామి ఫిర్యాదు చేశారు. దీని మీద కేసు కూడా నమోదు చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. మొత్తానికైతే ఈ 3 లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పటి వరకు ఇప్పుడు మనం చూసిన బీహార్ మృతదేహంతో పాటు మొత్తం ఇప్పటికీ 8 మృతదేహాలను బంధువులకు అప్పగించారు. మరో 10 మృతదేహాలను అప్పగించాల్సి ఉంది. ఈ 10 మృతదేహాల అప్పగింత ప్రక్రియ కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్, కర్నూలు కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఇద్దరు కూడా ఇక్కడే ఉండి ఆ బంధువులతో మాట్లాడి ఆ రిపోర్ట్లన్నీ కూడా డిఎన్ఏ రిపోర్ట్లు సరిపోల్చి వాటిని మ్యాచ్ చేసిన తర్వాత ఈ డెత్ సర్టిఫికెట్, ఎఫ్ఐఆర్ కాపీ, డిఎన్ఏ రిపోర్ట్ ఈ మూడింటిని వారికి అప్పగించి డెడ్ బాడీని అప్పగిస్తున్నారు. ఈ ప్రక్రియ కొనసాగుతుంది. మరో గంట సేపట్లో ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి కానుంది. ఇంకొక మృతదేహానికి సంబంధించి 18 మృతదేహాలకు సంబంధించిన బంధువులు వచ్చారు. అయితే ఇంకొక మృతదేహం మా నాన్నదే అయి ఉండొచ్చు అని చెప్పి నిన్న చిత్తూరు నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. త్రిమూర్తులు అనేటటువంటి వ్యక్తి ఆయన మా నాన్న అని చెప్పి భరత్ అనేటటువంటి వ్యక్తి నిన్న కర్నూలుకు చేరుకొని పోలీసులకు తెలియజేశారు. అయితే దీనికి సంబంధించిన నమూనాలని డిఎన్ఏ పరీక్ష కోసం నమూనాలను తీసుకొని బంధువుల నమూనాలను సేకరించి విజయవాడకు పంపించారు, మంగళగిరికి పంపించారు. అవి కూడా రావాల్సి ఉంది. అది వచ్చిన తర్వాత అది మ్యాచ్ అయితే కనుక భరత్ కుమార్కి వారి తండ్రి త్రిమూర్తుల మృతదేహాన్ని అప్పగించనున్నారు. మ్యాచ్ కాకపోతే కనుక
మరి కొద్ది రోజులు వెయిట్ చేసే అవకాశం ఉంది. మొత్తానికైతే ఈ 18 మృతదేహాలకు సంబంధించిన DNA రిపోర్ట్లు వచ్చాయి. ఇప్పటికే 8 మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు. మరో 10 మృతదేహాలను అప్పగించాల్సి ఉంది. ఇది ప్రస్తుతం కర్నూలు సర్వజన వైద్యశాల వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు శామ్.